ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యుద్ధం కీలక దశకి చేరుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు. తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ ఆశీర్వాదం అందించారు. 21 రోజులు ముఖ్యమంత్రి ప్రజలతోనే ఉండబోతున్నారు. అటు కూటమి నుంచి చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీన ప్రచారంలోకి దిగబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన ముహూర్తం మేరకు సరిగ్గా 10 గంటలకి తన నివాసం నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రత్యేక హెలికాప్టర్లో కడప చేరుకున్న జగన్ ఇడుపులపాయలో తండ్రి ఘాటు వద్ద నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మతో పాటు పార్టీ నేతలు హాజరయ్యారు. రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు ద్వారా తన ఎన్నికల యాత్ర మొదలుపెట్టారు. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర తొలి విడతలో భాగంగా 21 రోజులు నిర్వహించబోతున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా పొద్దుటూరు చేరుకుని అక్కడ బహిరంగ సభ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుని రాత్రికి బస చేశారు. ఈ పర్యటన సమయంలోనే జగన్ పలు వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులు, యువతతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ 5 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం గురించి వివరిస్తారు. పార్టీ పరిస్థితుల మీద కేడర్తో మమేకమయ్యి వారితో సమీక్ష చేయబోతున్నారు. పార్టీ పరంగా ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన చర్యల మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. జగన్ యాత్రలో భాగంగా ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల ప్రచార యాత్ర జగన్ ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 9న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకి జగన్ ముహూర్తం నిర్ణయించారు. ప్రస్తుత బస్సు యాత్ర సమయంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో స్థానం కల్పిస్తున్నారు. ఇక అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార బరిలో ఉండడం, ఇటు కూటమి నేతలతో పోటీ పడుతూ ఎన్నికల ప్రచారంలో సాగించబోతున్నారు. దీంతో ఎన్నికల యుద్ధం కీలక అసలైన దశకు చేరుకుంది. ప్రచారంలో ఈ ముగ్గురు నేతలకి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.